హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్బికే ఛానల్। మేము షిరిడీలో ఆ బాబా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బాబా కుటీర్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము। కానీ ఇది బాబా కుటీర్ కాదని తెలిసిందన్నమాట। ఇంకా ప్లేస్ వేరేదనుకొని ఇక్కడికి వచ్చాము కదా, ఇంకా ఎలాగో లోపలికి వెళ్దామని చెప్పాం, వచ్చేసాము। అదేంటంటే ఇక్కడ ఇది హెరిటేజ్ విలేజ్ అన్నమాట। దీంట్లో కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి, ఇంకా కొన్ని ఒక ఆ హెరిటేజ్ విలేజ్ మొత్తం రౌండ్ వేసగా ఒక ట్రైన్ అయితే పెట్టిండు, ఇంకా మళ్ళీ గాలిలో వెళ్ళడానికి అయితే ఒకటి పెట్టిండు అనమాట। ఇంకా గుర్రాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి పిల్లల్ని తిప్పడానికి। ఇది సేమ్ మనం శిల్పారామం చూసే ఉంటారు కదా, సేమ్ శిల్పారామం లాగే అనిపించింది। అన్ని బొమ్మలే ఉన్నాయి, వారి యొక్క వృత్తుల గురించి ఉన్నాయి, కొన్ని ఎవరు ఏం చేస్తారు, ఏంటి, ఎందుకు, వాళ్ళ వ్యాపారాల గురించి అన్నీ అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయన్నమాట। ఇంకా ఇక్కడైతే ఒక షిరిడి బాబా విగ్రహం అయితే, సాయిబాబా విగ్రహం అయితే పెట్టారు। ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుణ్ణి అయితే ముక్కొనేసి లోపలికి అయితే ఇంకా వెళ్ళాను అనమాట। ఇంకా అక్కడ సాయిబాబా ఎవరితో ఏం చేస్తున్నాడు, ఎవరికి హెల్ప్ చేశాడు, ఎవరెవరు ఉన్నారు అని వాళ్ళ పేర్లతో సహా అక్కడైతే మొత్తం ఉన్నాయి। ఇంకా వాటిని ఎవరైనా కానీ ముట్టుకున్నా లేదంటే ఏదన్నా జరిగినా కానీ 500 ఫైన్ అని చెప్పి, జరిమానా అని చెప్పి అయితే వాడైతే బోర్డు అయితే పెట్టేసిండనమాట। ఇక్కడ చూసారు కదా ఎంత న్యాచురల్గా, సేమ్ ఇంకా మనుషులే అక్కడ ఉన్నారు అన్నట్లు ఉంది। మొత్తం గ్రీనరీగా చాలా న్యాచురల్గా చాలా నాకు నచ్చిందనమాట। ఇక్కడ ఒక్కొక్కరికి అయితే 150 రూపాయలు అయితే తీసుకున్నాడు। ఇంకా అడ్వెంచర్స్ అలా ఏదన్నా మనం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం వాటిలో మనము కొద్దిగా అమౌంట్ పే చేసి కొన్ని అయితే అడ్వెంచర్స్ అయితే మనం పోవచ్చు। ఈ 150లో ఇంక్లూడ్గా ఒక మ్యాజిక్ షో అయితే ఉందని చెప్పారు। మేము ఆ మ్యాజిక్ షోకి అయితే వెళ్ళలేదన్నమాట, మాకు టైం లేక మేము మ్యాజిక్ షోకి అయితే వెళ్ళకుండా ఇంకా సాయిబాబా ప్రసాదాలయం ఉంది కదా, అక్కడ వెళ్ళేసి మేమైతే భోజనం కోసం అని చెప్పి వెళ్ళామన్నమాట ఆ ప్రసాదాలయానికి। అన్నదానం అయితే అక్కడ జరుగుతూ ఉంటుంది। ఫ్రీ టికెట్స్ అయితే తీసుకున్నాము, కానీ ఆ ఫ్రీ టికెట్స్ అక్కడ చూస్తే క్యూ కనీసం అంటే ఒక 4-5 లైన్స్ అయితే క్యూ అయితే ఉన్నారు। ఇంకా అందుకోసం అని చెప్పి ఆ ఫ్రీ టికెట్స్ని నేను వేరే అమ్మాయి ఉంటే మేము ముగ్గురం వెళ్ళామన్నమాట, ఆ 3 టికెట్లు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మనం స్పెషల్గా ఆ భోజనం తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా డబ్బులు కట్టేసి మనమైతే టికెట్ తీసుకొని అయితే భోజనానికి అయితే వెళ్ళొచ్చు। ఒక్కొక్కరికి 50 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 30 రూపాయలు తీసుకొని టికెట్ అయితే ఉంటుంది। ఇంకా అది టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వచ్చామన్నమాట। ఇంకా చూస్తున్నారు కదా, వాళ్ళైతే సర్వ్ చేయడం కానీ నీట్నెస్ కానీ చాలా బాగుంది। ఒక రోటీ, అప్పడం, పప్పు, రసం, ఇంకా స్వీట్ అలా పెట్టారు। తినేసి బయటకైతే వచ్చేసాం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్।